ఇప్పుడు ఒక సామ్సంగ్ టీవీ 32 ఇంచెస్ టీవీ ఇది మనకి స్టాండ్ బై లైట్ లేదు, పవర్ సప్లై ఇండికేషన్ లైట్ లేదు, తర్వాత కంప్లీట్గా డెడ్ టీవీ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది ఈవెన్ లైట్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఈ క్యాబినెట్ స్క్రూస్ అన్నీ మనం ఓపెన్ చేస్తున్నాం అనమాట. అన్నీ బ్యాక్ సైడ్ ఎన్నైతే ఉన్నాయో అన్ని స్క్రూస్ జస్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం బ్యాక్ కవర్ ఓపెన్ చేస్తే దీంట్లో 2 బోర్డులు ఉన్నాయి. ఇది చూస్తే ఇది మదర్ బోర్డు, దిస్ ద మెయిన్ బోర్డ్ అనమాట. దీనికి పవర్ సప్లై ఇవ్వడం కోసం, తర్వాత బ్యాక్ లైట్స్ ఆన్ చేయడం కోసం ఇది పవర్ సప్లై ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై బోర్డ్. అండ్ బ్యాక్ లైట్స్ సెక్షన్కి ఎల్ఈడీస్ ఉంటాయి కదా, వాటిని ఆన్ ఆఫ్ చేయడానికి ఇన్వర్టర్ సెక్షన్ కూడా ఈ మదర్ బోర్డులోనే ఇక్కడ ఉంటుంది. చూసారా, ఇక్కడ కాయిల్, ఈ మదర్ బోర్డ్, ఇది ఈ సెక్షన్ అనమాట. ఈ 2 ఇంక్లూడ్ అయ్యి ఈ పవర్ సప్లై బోర్డులోనే మొత్తం అంతా ఉంటాయి. దీంట్లో మనకి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం మొత్తం దీంట్లో ఉంది. ఏంటి, మనకి లైట్స్ ఆన్ అవ్వడం లేదు, డెడ్ కండిషన్లో ఉంది. అట్ ది సేమ్ టైం మనకి ఇండికేషన్ ల్యాంప్ కూడా వెలగటం లేదు. నేను మీకు ఇప్పుడు ఎస్ఎంపిఎస్ గురించి చెప్తున్నాను. ఎస్ఎంపిఎస్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ఏమేమి స్టేజెస్ ఉంటాయి అన్న దాని గురించి నేను మీకు చెప్తున్నాను. ఇవి డయోడ్స్ మాట, ఏసీని డీసీ కింద కన్వర్ట్ చేయడం కోసం ఉపయోగిస్తారు. అలాగే ఇది స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ మాట, స్విచ్చింగ్ కోసం ఈ ట్రాన్సిస్టర్ను ఉపయోగిస్తారు. ఈ ట్రాన్సిస్టర్ స్విచ్చింగ్ కోసం ఉపయోగిస్తారు అన్నమాట. ఇవి ఆప్టోకప్లర్స్ అన్నమాట, ఫీడ్బ్యాక్ కోసం ఉపయోగిస్తారు ఈ ఆప్టోకప్లర్స్ని. ఇదేమో స్విచ్చింగ్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట, స్విచ్చింగ్ కోసం. ఇదేమో ఇన్పుట్ ఫిల్టర్ కెపాసిటర్ 450 వోల్ట్స్. ఈ బ్లాక్గా ఉన్నది బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అన్నమాట, ఏసీని డీసీ కిందకి చేయడం కోసం. ఇది అవుట్పుట్ డయోడ్స్ అన్నమాట. మనకి ఫాల్ట్ అంతా ఈ డయోడ్స్లో ఉంది, 13 వోల్ట్స్. ఈ డయోడ్స్ మనం చేంజ్ చేసాం, పవర్ సప్లై రీస్టోర్ అయిపోయింది, పవర్ వచ్చింది, మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. చూసారు, ఇప్పుడు 13 వోల్ట్స్ మీకు కరెక్ట్గా వస్తుంది. డయోడ్ మార్చిన తర్వాత అవుట్పుట్లో షార్ట్ లేదు, ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిందన్నమాట. టీవీ మీద నో సిగ్నల్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు టీవీ ఓకే అయిపోయింది. అవుట్పుట్ సైడ్ షార్టేజ్ లేదు, ఎందుకంటే మనం డయోడ్ మార్చాం కదా. ఇది సామ్సంగ్ 32 ఇంచెస్ టీవీలో ఇది స్మార్ట్ టీవీ కాదు. ఇది అవుట్పుట్లో షార్టేజ్ ఉంటే షార్టేజ్ మనం రిమూవ్ చేసాం. ఇది ఇప్పుడు ఇండికేషన్ వస్తుంది, బ్యాక్ లైట్ రిలీజ్ చేసిన ఆన్ అయ్యి మనకి పిక్చర్ సిగ్నల్ కూడా మీకు చూసారు కదా కనిపిస్తుంది. సిగ్నల్ కూడా ఓకే అయిందనమాట.